టిఫిన్ సెంటర్లలో పనిచేస్తారు. 20,000 పెట్టి బైక్ తీసుకుంటారు. ర్యాపిడో, ఊబర్ వాళ్ళే నడుపుకుంటున్నారు. మామూలుగా టిఫిన్ సెంటర్లో కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కానీ 200కు 300 పెట్టుకుంటే మాకు ఇట్లాంటి ఇక్కడ ఉన్న యువతలకు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక రోజు పని చేసుకోవాలంటే 800 1000 రూపాయలు కావాలి. భయ్యా మీ పేరు? సురేష్ సురేష్ భాయ్, నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఎవరైతే ఈ లవ్ జిహాద్ కానీ లేకపోతే ఫుడ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ ఎన్నో రకాలైనటువంటి విధ్వంసాలకి వీళ్ళు ఎగబడతా ఉన్నారు. సో మెయిన్ గా మీరు ఒక మాట ఏమని చెప్తా ఉన్నారు అంటే బైక్లు తీసుకొని ఏవైతే లైసెన్స్లు కూడా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి లైసెన్స్ తీసుకోవాలన్నా లేకపోతే ఒక ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకోవాలంటే 1,00,000 పనులు మనకి అడ్డంకులు వస్తా ఉంటాయి. మరి వాళ్ళకి ఎవరు తీసిస్తా ఉన్నారు ఇవన్నీ కూడా? వాళ్ళది ఒక ముఠాలాగా ఉన్నారు. ఒకరు హెడ్ ఉంటారు, అందరిని ఒక 10 మందిని ఇట్లా టీం లాగా తీసుకొని వస్తారు. వాళ్ళ పక్క వాళ్ళ ఇంటి పేరు మీద, వీళ్ళ ఇంటి పేరు మీద తీసిచ్చి వాళ్ళు ఇక్కడ వాళ్ళు అన్నట్టే సృష్టించి అన్ని పేపర్లు, లైసెన్స్, ఓటర్ కార్డ్స్ కూడా ఇప్పిస్తున్నారు వాళ్ళే. సో మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటా ఉన్నారు మీరంతా కూడా? మేమంతా లోకల్, ఇక్కడ జిల్లాలో కూడా వస్తుంది. సో ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో సాయినగర్ అని అంటా ఉన్నారు. సో 30,000 మంది ఉన్నారు అని అంటున్నారు. ఎవరైనా మీలాంటి వాళ్ళు ఎవరైనా అక్కడికి పోతే మీ పరిస్థితి ఏంది అక్కడ? మా మీదకే తిరగబడతారు వాళ్ళు. అట్లాంటి దాడులు ఏమైనా జరిగినాయి ఇప్పటి వరకు? ఏమైనా ఇంత ముందుకు జరిగినాయి. కానీ ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు.